తెలుగు ప్రేక్షకులని చక్కటి ఎంటర్టైన్మెంట్ తో చక్కటి టీఆర్పీలతో అలరిస్తూ స్టార్ మా సీరియల్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్ లో ఏ సీరియల్స్ ఎండింగ్ కి వచ్చాయి, ఏ సీరియల్స్ ని ఎండ్ చేయబోతున్నారు, ఏ సీరియల్స్ ని ఎండ్ చేస్తే బాగుంటుంది అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు తెలుగు సీరియళ్ల అప్డేట్ల కొరకు తెలుగు ఫిల్మ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. స్టార్ మాలో ముందుగా మనం మాట్లాడుకోవాల్సిన సీరియల్ రేణుకా ఎల్లమ్మ. ఉదయం వేళలో భక్తి పారవస్యంలో ఈ సీరియల్ ప్రేక్షకులని విశేషంగా అలరిస్తోంది. రేణుకా ఎల్లమ్మ సీరియల్ 0.84 టీఆర్పీతో ప్రేక్షకులని అలరిస్తోంది. అయితే ఈ సీరియల్ కన్నడలో ఇంకా టెలికాస్ట్ అవుతుంది కాబట్టి ఈ సీరియల్ తెలుగులో కూడా యథావిధిగా టెలికాస్ట్ అవుతుంది. ఇక స్టార్ మాలో మధ్యాహ్నం 12 గంటలకి టెలికాస్ట్ అవుతున్న సీరియల్ పాపేమా జీవన్ జ్యోతి. పాపేమా జీవన్ జ్యోతి సీరియల్ ప్రస్తుతం 1418 ఎపిసోడ్స్ పూర్తి చేసుకొని విజయవంతంగా ప్రేక్షకులని అలరిస్తోంది. ప్రస్తుతం శ్రీధన్ చైత్ర లవ్ ట్రాక్ ఈ సీరియల్ లో కొనసాగుతోంది. 4.77 టీఆర్పీతో పాపేమా జీవన్ జ్యోతి సీరియల్ చక్కగా అలరిస్తోంది. అయితే ఈ సీరియల్ లో కథ ఇంకా చాలా ఉంది. ఇంకా కుట్టియే అసలైన జీవన అన్న నిజం బయటపడాలి. ఇంకా ఇలా ఈ సీరియల్ లో కథ చాలా ఉంది కాబట్టి పాపేమా జీవన్ జ్యోతి సీరియల్ ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పుడే ఎండ్ కాదు. ఇక 12:30కి టెలికాస్ట్ అవుతున్న సీరియల్ నిన్ను కోరి 458 ఎపిసోడ్స్ ఈ సీరియల్ పూర్తి చేసుకుంది. 5.71 టీఆర్పీతో ఈ సీరియల్ ప్రేక్షకులని అలరిస్తోంది. ప్రస్తుతం ఈ సీరియల్ చక్కగానే కొనసాగుతుంది కాబట్టి ఇప్పుడైతే ఈ సీరియల్ ఎండ్ కాదు. నెక్స్ట్ బ్యాచ్ లో కొత్త సీరియల్స్ వచ్చినప్పుడు నిన్ను కోరి సీరియల్ ఖచ్చితంగా ఎండ్ అవుతుంది. ఇక 1 గంటకి టెలికాస్ట్ అవుతూ ప్రేక్షకులని అలరిస్తున్న సీరియల్ బ్రహ్మముడి. బ్రహ్మముడి సీరియల్ కూడా ప్రస్తుతం ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటూ 884 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 6.10 ఈ సీరియల్ కి టీఆర్పీ వచ్చింది. ప్రస్తుతం రాజ తల్లిదండ్రుల వెడ్డింగ్ యానివర్సరీని ఇటీవల కథలో జరిపించారు. ప్రస్తుతం ఈ సీరియల్ కూడా చక్కగా ఆకట్టుకుంటుంది కాబట్టి ఈ సీరియల్ కూడా ఇప్పుడప్పుడే ఎండ్ కాదు. నెక్స్ట్ టైం కొత్త సీరియల్స్ వచ్చినప్పుడు ఈ సీరియల్ గురించి ఆలోచిస్తారు. ప్రస్తుతానికైతే బ్రహ్మముడి సీరియల్ యథావిధిగా కొనసాగుతుంది. ఇక స్టార్ మాలో 1:30 గంటలకి టెలికాస్ట్ అవుతూ ప్రేక్షకులని అలరిస్తున్న సీరియల్ పలుకే బంగారం ఆయన. 700 ఎపిసోడ్స్ ఈ సీరియల్ నేటితో పూర్తి చేసుకుంది. 5.38 ఈ సీరియల్ కు టీఆర్పీ వచ్చింది. అయితే ఈ సీరియల్ ని ప్రస్తుతం కొత్త సీరియల్ లాగా కథని తీర్చిదిద్దుతున్నారు. కథలో బాబీకి మళ్ళీ కొత్త తల్లిదండ్రులు వచ్చారు. అలాగే ఈ సీరియల్లో ఇంకా బాబీ పెద్దయి ఆర్టిస్ట్ కావాలి, కేలా డాక్టర్ కావాలి. ఇలా ఈ సీరియల్ ప్రస్తుతం చిన్ని సీరియల్ ని ఎలాగైతే రూపొందించారో అలాగే చక్కగా ఈ సీరియల్ ట్రాక్ ను కూడా మార్చేస్తున్నారు. కాబట్టి పలుకే బంగారం ఆయన సీరియల్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండ్ కాదు. ఇక మధ్యాహ్నం 2 గంటలకి టెలికాస్ట్ అవుతున్న సీరియల్ సప్తపది. 53 ఎపిసోడ్స్ ఈ సీరియల్ పూర్తి చేసుకుని 5.19 టీఆర్పీతో కొనసాగుతోంది. సప్తపది సీరియల్ రీసెంట్ గా లాంచ్ అయింది కాబట్టి దీని గురించి మనం మాట్లాడాల్సిన పని లేదు. ఇక 2:30 గంటలకి టెలికాస్ట్ అవుతున్న సీరియల్ మగువా ఓ మగువా. ఈ సీరియల్ నేటితో 550 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుని విజయవంతంగా కొనసాగుతోంది. ఈ సీరియల్ 5.01 టీఆర్పీ వచ్చింది. అయితే ఈ సీరియల్లో అర్థం లేని స్క్రీన్ ప్లే ప్రస్తుతం కొనసాగుతోంది. కథ ఏమీ లేకపోయినప్పటికీ సీరియల్ ని డ్రాగ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ సీరియల్ క్లైమాక్స్ కి వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే కృతిక ఉమాశంకర్ కొత్త సీరియల్లో వస్తున్నారు కాబట్టి మగువా ఓ మగువా సీరియల్ ఖచ్చితంగా ఎండ్ చేస్తారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకి టెలికాస్ట్ అవుతున్న సీరియల్ మళ్ళీ 1117 ఎపిసోడ్స్ ఈ సీరియల్ పూర్తి చేసుకుని 4.28 టీఆర్పీతో అలరిస్తోంది. ఈ సీరియల్ కూడా అప్పుడే ఎండ్ కాదు. ఎందుకంటే ఈ సీరియల్లో కథ ఇంకా చాలా ఉంది. కుంకుమ పువ్వు సీరియల్ లాగా ఇది కూడా మళ్ళీ రికార్డు కోసం చాలా ఎపిసోడ్స్ రూపొందిస్తారు కాబట్టి మళ్ళీ సీరియల్ ఎట్టి పరిస్థితుల్లో ఎండ్ కాదు. ఇక 6 గంటలకి టెలికాస్ట్ అవుతున్న సీరియల్ నువ్వుంటే నా జతగా. 255 ఎపిసోడ్స్ ఈ సీరియల్ పూర్తి చేసుకుంది. 6.22 టీఆర్పీ ఈ సీరియల్ కు వచ్చింది. అయితే ఈ సీరియల్ కథ ఇంకా చాలా ఉంది. ఇంకా దేవా పోలీస్ ఆఫీసర్ కావాలి, ఇంకా దేవా ఏ తప్పు చేయలేదని వాళ్ళ తండ్రికి తెలియాలి, అలాగే దేవా ఇంకా పోలీస్ ఆఫీసర్ కావాలి. ఇలా ఈ సీరియల్లో కథ చాలా ఉంది. ఇంకా దేవాకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఇలా చాలా ఎపిసోడ్స్ ఈ సీరియల్ లో ఉన్నాయి కాబట్టి ఈ సీరియల్ కూడా అప్పుడే ఎండ్ కాదు. 6:30కి టెలికాస్ట్ అవుతున్న సీరియల్ నిండు మనసులు. 119 ఎపిసోడ్స్ ఈ సీరియల్ పూర్తి చేసుకుంది. 9.12 టీఆర్పీ ఈ సీరియల్ కు వస్తుంది. 6:30 స్లాట్ లో 9 టీఆర్పీ రావడం అంటే మామూలు విషయం కాదు. 9 టీఆర్పీ 6:30 స్లాట్ లో వస్తుందంటే ఈ సీరియల్ చక్కటి విజయాన్ని పొందిందనే చెప్పాలి. నిండు మనసులు సీరియల్ కూడా కొత్తగానే స్టార్ట్ అయింది కాబట్టి ఈ సీరియల్ గురించి కూడా మనం మాట్లాడాల్సింది ఏమీ లేదు. ఇక 7 గంటలకి టెలికాస్ట్ అవుతున్న సీరియల్ చిన్ని. 437 ఎపిసోడ్స్ ఈ సీరియల్ పూర్తి చేసుకొని ప్రస్తుతం 11.71 టీఆర్పీతో అలరిస్తోంది.
రీసెంట్ గానే ఈ సీరియల్లో జనరేషన్ చేంజ్ అయింది కాబట్టి ఇంకా కథ చాలా ఉంది కాబట్టి చిన్ని సీరియల్ కూడా ఎండ్ కాదు. ఇక 7:30కి టెలికాస్ట్ అవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు 322 ఎపిసోడ్స్ ఈ సీరియల్ పూర్తి చేసుకొని 15.15 టీఆర్పీతో ఈ సీరియల్ అలరిస్తోంది. 15 టీఆర్పీ ఈ సీరియల్ టచ్ అయింది కాబట్టి ప్రస్తుతం ఈ సీరియల్ కూడా సూపర్ గా అలరిస్తోంది. అయినప్పటికీ ఈ సీరియల్ కథ కూడా ఇంకా చాలా ఉంది కాబట్టి ఇది కూడా ఎండ్ కాదు. ఇక 8 గంటలకి టెలికాస్ట్ అవుతున్న సీరియల్ కార్తీక దీపం 521 ఎపిసోడ్స్ పూర్తి చేసుకొని 16.16 టీఆర్పీతో ఈ సీరియల్ సక్సెస్ఫుల్ గా టెలికాస్ట్ అవుతోంది. కార్తీక దీపంలో కూడా కథ ఇంకా చాలా ఉంది. అయినప్పటికీ 500 ఎపిసోడ్స్ కే కార్తీక దీపం సీరియల్ ని ఎండ్ చేయరు కాబట్టి ఇది కూడా యథావిధిగా కొనసాగుతుంది. ఇక 8:30 స్లాట్ లో టెలికాస్ట్ అవుతున్న సీరియల్ ఇంటింటి రామాయణం 454 ఎపిసోడ్స్ ఈ సీరియల్ పూర్తి చేసుకుంది. 13.84 టీఆర్పీతో ఈ సీరియల్ ప్రస్తుతం అలరిస్తోంది. 8 గంటల స్లాట్ లో 16 టీఆర్పీ ఉంటే 8:30 స్లాట్ లో కేవలం 13 టీఆర్పీ మాత్రమే ఉంది. కాబట్టి ఇక్కడ ఇంటింటి రామాయణం సీరియల్ వలనే గుండె నిండా గుడి గంటలు సీరియల్ కి కూడా టీఆర్పీ కొద్దిగా తక్కువ వస్తోంది. అదే అక్కడ కొత్త సీరియల్ పడితే 8:30 స్లాట్ తో పాటు 9 గంటల స్లాట్ కూడా చక్కగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంటింటి రామాయణం సీరియల్ ని పక్కా ఎండ్ చేస్తారని చెప్పొచ్చు. 8:30 స్లాట్ లోనే ఇది ఎండ్ చేయడం కానీ లేదా వేరే స్లాట్ లోకి ఈ సీరియల్ ని షిఫ్ట్ చేసి కానీ మొత్తానికైతే ఇంటింటి రామాయణం సీరియల్ అయితే ఎండ్ చేస్తారు. ఇక 9 గంటలకి టెలికాస్ట్ అవుతున్న సీరియల్ గుండె నిండా గుడి గంటలు 559 ఎపిసోడ్స్ ఈ సీరియల్ పూర్తి చేసుకొని 13.16 టీఆర్పీతో కొనసాగుతుంది. ఈ సీరియల్ కూడా 15 టీఆర్పీ వరకు టచ్ కావాల్సింది. కాకపోతే 8:30 స్లాట్ వలన ఈ సీరియల్ టీఆర్పీ కొద్దిగా తక్కువ వస్తుంది. 8:30 స్లాట్ లో కొత్త సీరియల్ పడితే గుండె నిండా గుడి గంటలు టీఆర్పీ కూడా ఎక్కువ రావచ్చు. ఇవి ప్రస్తుతం స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్ లో ముగియబోయే సీరియల్స్ అని చెప్పాలి. మధ్యాహ్నం 2:30 స్లాట్ లో టెలికాస్ట్ అవుతున్న మగువ ఓ మగువ, 8:30 స్లాట్ లో టెలికాస్ట్ అవుతున్న ఇంటింటి రామాయణం ఈ రెండు సీరియల్స్ ని త్వరగా ఎండ్ చేస్తే బాగుంటుంది. అలాగే నిన్ను కోరి సీరియల్ ని కూడా ఎండ్ చేస్తే బాగుంటుంది. ఈ 3 సీరియల్స్ ని ఎండ్ చేసి అక్కడ కొత్త సీరియల్స్ తో ఫిల్ చేస్తే బాగుంటుంది. వీటిలో ఏ సీరియల్ ని త్వరగా ముగిస్తే బాగుంటుందని మీకు అనిపిస్తోంది? ఏ సీరియల్స్ ని ముగించాలని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.